అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఏంటి ఏదో చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మా ఇంటికైతే మంకీ వచ్చిందనమాట. నేను మా బాబుని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వచ్చేసరికి ఇంట్లో పూజ చేసుకుంటున్నాను. ఈలోపు మంకీ అయితే వచ్చింది. నేను తులసి కోట దగ్గర ప్రసాదం అయితే పెట్టానన్నమాట. అయితే అక్కడ కూర్చొని తింటుందన్నమాట. భయం వేసి వెంటనే డోర్స్ వేసాను. డోర్స్ వేసిన తర్వాత అసలు వీడియో షూట్ చేద్దామని చెప్పేసి ట్రై చేశాను, కానీ ఈలోపు అది వెళ్ళిపోయినట్టుంది, కనిపించలేదు. ఇంకా తర్వాత అయితే ఇది బ్యాక్ సైడ్ అనమాట. అంతకుముందు అయితే ఫ్రీగా రెండు వైపులా, అంటే ఇంటి ముందు ఇంటి వెనక అయితే డోర్స్ తీసుకొని ప్రశాంతంగా పని చేసుకునేదాన్ని. కానీ కోతి వచ్చింది అన్న తర్వాత నుంచి ఇంకా భయం వేసి ఎప్పటికప్పుడు డోర్స్ వేసుకొని ఇంట్లో ఉండి పనులు చేసుకుంటున్నాను. ఫ్రీగా డోర్స్ ఓపెన్ చేసుకొని ప్రశాంతంగా పని చేసుకునే అదృష్టం లేదు. అంతకుముందు మేము ఉన్న అపార్ట్మెంట్లో అయితే ఎట్లాగో డోర్స్ మెయిన్ డోర్ అయితే వేసి ఉంచేదాన్ని. నేను బ్యాక్ సైడ్ అయితే గ్రిల్స్ ఉండేవి అనమాట. అంటే ఏమీ రావడానికైతే లోపలికి ఛాన్స్ లేదనమాట, అలా ఉండేది. అప్పుడు బ్యాక్ సైడ్ డోర్ ఎప్పుడు ఓపెన్లోనే ఉండేది. ఓన్లీ నైట్ టైంలో క్లోజ్ చేసేవాళ్ళం. అది కూడా క్లోజ్ చేయకపోయినా పర్లేదు, కానీ నైట్ ఒకటి క్లోజ్ చేసేవాళ్ళం. ఇప్పుడేమో ఇంకా రెండు పక్కల క్లోజ్ చేసుకొని పనులు చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఆల్మోస్ట్ నాకు మా ఇల్లు గుర్తొచ్చింది. అత్తయ్య వాళ్ళ ఇల్లు, అమ్మ వాళ్ళ ఇల్లు కూడా అంతే. ఏదైనా పని చేయాలంటే మాత్రము ఇంటి ముందు ఇంటి వెనక తలుపులు వేసుకోవాలి, లేకపోతే కోతులు వస్తాయి ఇంట్లోకి. ఇప్పుడు నా పరిస్థితి కూడా అలానే ఉంది. ఇప్పుడైతే ఇది చూపిస్తున్నాను కదా, ఇదైతే వాషింగ్ మిషన్కి అనమాట. వాషింగ్ మిషన్ మీద కవర్ అయితే ఇలా సెట్ చేసుకున్నాను. ఇంకా ఇటువైపు అయితే ఆఫ్టర్నూన్ నుంచి ఫుల్ ఎండ వస్తుంది అనమాట. చాలా ఎక్కువ ఎండ. అసలు డే మొత్తంలో వచ్చే ఎండ మొత్తం ఒక 2 అవర్స్లో మాత్రం బ్యాక్ సైడ్ ఇక్కడ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఇది వెస్ట్ సైడ్ అవ్వడం వల్ల ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు ఎండ అంతా ఇటువైపే ఉంటుందన్నమాట. ఇంకా వాషింగ్ మిషన్ అయితే ఇంట్లో పెట్టడానికి అయితే ఛాన్స్ లేదు. సింగిల్ బెడ్రూమ్ అవ్వడం వల్ల కొంత, అంతేకాకుండా ఇంకా ట్యాప్ కనెక్షన్ అదంతా ప్రాపర్గా లేదనమాట. వాష్రూమ్ దగ్గర అయితే కొంచెమే ప్లేస్ ఉంది, పెట్టడానికి లేదని చెప్పేసి ఇంకా బ్యాక్ సైడే సెట్ చేశాను. ఈ ఎండ నుంచి తప్పించుకోవడానికి. ఇంకా వర్షం కూడా వస్తుంది కదా అనేసి అదైతే కట్టాను. 4 పక్కల కట్టాను. ఎంత గాలి వస్తుందో చూడండి. చెట్టు అయితే అట్లా ఎగిరిపోయేలాగా ఉంది, అంత గాలి వస్తుంది. ఆ కవర్ కూడా కట్టడం వల్లనే ఆగిందనమాట. అంతకుముందు మామూలుగా అలా పెట్టి ఉంచాను, అయితే అది మొత్తం ఎగిరిపోయి అవతల పడిందనమాట. 2 సార్లు అలానే జరిగింది. ఇంకా నా వల్ల కాదని చెప్పేసి 4 వైపులా తాళ్ళతో అయితే కట్టేశాను. చూడండి అసలు ఎంత గాలి వస్తుందో. తలుపు తీస్తే అసలు కొట్టుకోపోతామా అన్నంత గాలి వస్తుంది. ఆ గాలి అంతా ఫోర్స్గా వస్తుంది అనమాట, మామూలుగా కూడా కాదు. అంత ఫోర్స్గా వచ్చేసరికి హాల్లోకి వచ్చేస్తుంది అనమాట గాలి. హాల్లో ఏమన్నా పేపర్స్ అలాంటివి ఏమున్నా సరే ఎగిరిపోతాయి అనమాట, అంత గాలి వస్తుంది. మార్నింగ్ టైంలో ఎక్కువ వస్తుంది, మళ్ళీ ఈవినింగ్ ఎక్కువ వస్తుంది అనమాట. ఆఫ్టర్నూన్ కొంచెం తక్కువే. అటువైపు మొత్తం మామిడి చెట్లు ఉండడం వల్ల ఇంకా పెద్ద పెద్ద చెట్లు అనమాట అవి కూడా, అందువల్ల గాలి అయితే ఎక్కువ వస్తుంది. అందుకే ఇంకా మొత్తం పకడ్బందీగా అయితే వాషింగ్ మిషన్ అయితే ప్యాక్ చేశాను అనమాట. అంటే గాలి వస్తే పర్లేదులే, కానీ వర్షం వచ్చినా ఎండ వచ్చినా వాషింగ్ మిషన్ ఖరాబ్ అయిపోతుంది. ఇంకా నేను జాబ్ చేస్తున్నప్పుడు నా సేవింగ్స్తో కొన్నాను అనమాట వాషింగ్ మిషన్. నా కష్టానికి ప్రతిఫలం అనమాట అది. దానికి ఏమన్నా అయితే ఇంకా నేను కొనడానికి ఇప్పుడు జాబ్ కూడా చేయట్లేదు. అంతేకాకుండా అది ఇంకోటి ఏదైనా కొనాలి అనే లోపు వెంటనే అయితే కొనలేము కదా. ఆ గ్యాప్లో వాష్ చేయాలంటే నా వల్ల కూడా కాదు. అందుకే దాన్ని అపురూపంగా చూసుకుంటున్నాను. ఇంకా ఏమున్నా సరే నేనైతే రోజుకు 2-3 సార్లు వచ్చి చెక్ చేసుకుంటానమాట. ఇటువైపు ఏమైనా ఎగిరిపోయే లాంటివి ఏమన్నా ఉంటే వెంటనే తీసి అయితే ఇంట్లో పెట్టేస్తాను. ఎందుకంటే గాలి అయితే చాలా ఎక్కువ వస్తుంది. మీరే అబ్జర్వ్ చేయండి. ఎగిరిపోతున్న గాలి అంటే కొంచెం వెయిట్ తక్కువ ఏదున్నా సరే కదిలిపోతుంది ఈజీగా, అంత గాలి వస్తుంది. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మా బాబుకి లంచ్ అయితే ఇచ్చేసి ఇంటికి వస్తున్నా. దారిలో అయితే పందికొక్క అయితే చనిపోయింది. మరి ఎలా చనిపోయింది అంటే ఇంట్లో ఎవరైనా మందు పెడితే అది తిని చనిపోయిందో, లేకపోతే ఏదైనా వెహికల్తో తాగిలి చనిపోయిందో తెలీదు. ఇంకా ఈవినింగ్ కోసం అయితే వంట అయితే నేను కొంచెం ఎర్లీగానే ప్రిపేర్ చేస్తున్నా. కాకరకాయలు అనమాట, తెల్ల కాకరకాయలు. ఎక్కువగా పులుసు అయితే బాగుంటుంది, కానీ నేను ఈసారి ఫ్రై లాగా ట్రై చేశాను. తెల్ల కాకరకాయలు అయితే నేను మా అమ్మమ్మ చేయటం అయితే చూశాను అనమాట. మా మమ్మీ చాలా తక్కువ చేయటము, నేను కూడా ఎప్పుడు కొనలేదు. అంటే ఎక్కువ పెద్దవాళ్ళు చేస్తుంటారు కదా, నేను చూసిన వరకు అయితే చాలా
ఎక్కువ ఎక్స్పీరియన్స్ అంటే కొంచెం గ్రాండ్ మదర్స్ ఏజ్ ఉన్న వాళ్ళకైతే ఈ కర్రీ బాగా అలవాటు. అంటే అప్పట్లో ఇవే ఎక్కువ పండేయేమో, అందువల్ల వాళ్ళకి ఈ కర్రీ ఎక్కువ చేస్తుండేవాళ్ళు. ఇంకా తర్వాత చిన్న చిన్న కాకరకాయలు గ్రీన్వి అవి ఎక్కువ వండుతుంటారు ఎవరింట్లో అయినా సరే. తెల్ల కాకరకాయలు దొరకడం కష్టము, చేయడం కూడా అందరికీ రాదంట. నేనైతే యూట్యూబ్లో చూసి ట్రై చేశాను. ఫస్ట్ పులుసులాగా పెడదాం అనుకున్నాను కానీ చేదుగా ఉంటుంది, తినరు ఇంట్లో. ఇంకా పులుసు ఏం తింటారులే అని చెప్పేసి ఇక ఫ్రై లాగా చేద్దామని చెప్పి ఫ్రై అయితే చేస్తున్నాను. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేసాను, ఎందుకంటే చేదుగా ఉంటుంది, ఇంకా సరిగ్గా మగ్గకపోతే అసలే తినరని చెప్పి కొంచెం క్రిస్పీ లాగానే ఉంటే ఒక 2 days అయినా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసి ఫ్రై అయితే చేశాను. ఇంకా ఇవి కొంచెం కాకరకాయలు మగ్గిన తర్వాత ఆనియన్స్ అయితే వేసాను అనమాట. ఫస్ట్ అయితే నేను కాకరకాయ కానీ ఏ కాకరకాయ తెల్లది కానీ ఇది కానీ ఇంకా బోడ కాకరకాయలు అంటారు కదా, అవైతే పైన చెక్కు తీయడానికి అయితే కుదరదు. కానీ ఇంకా కాకరకాయ చేసినప్పుడల్లా నేను పైన అయితే లేయర్ ఉంటుంది కదా, అదైతే లైట్గా మొత్తం తీసేస్తాను అనమాట. దానివల్ల చేదు కొంచెం తగ్గుతుంది. ఇంకా దానివల్ల ఏంటంటే అంత యూజ్ ఏమి అనిపించదు, మొత్తం చెక్కేస్తాను అనమాట మొత్తం నీట్గా. అంటే స్మూత్గా అయిపోయేలాగా స్కిన్ మొత్తం పైన బొడిపిల్లాగా ఉంటుంది కదా, అంతా అయితే క్లీన్ చేసుకుంటాను. దానివల్ల చేదు తగ్గుతుంది. అంతేకాకుండా మనము కాకరకాయలు క్లీనింగ్ అంత ప్రాపర్గా అయితే చేయలేము కదా, అందువల్ల క్లీన్ అయిపోతుందని చెప్పి నేను అలానే చేస్తాం అలవాటు అయిపోయింది. నార్మల్గా అయితే నేను కాకరకాయ ఫ్రై అయితే ఇంత ఆయిల్ అయితే వెయ్యను. ఇంకా ఇది కొంచెం నీట్గా కొంచెం టేస్టీగా రావాలని చెప్పేసి ఆయిల్ అయితే వేసాను. అవి కొంచెము మగ్గినాక ఆనియన్స్ అయితే వేసాను. అవి కూడా మగ్గాక ఆయిల్ అంతా తీసేసి పోపు వేసి ఇంకా ఉప్పు కారము వెల్లుల్లి కూడా దంచి వేసాను అనమాట. వెల్లుల్లి కారం లాగా ఉంటుంది కదా, వెల్లుల్లితో పాటు కారం కలిపితే అలాగైతే వేసి తొందరగానే అయిపోయిందట్టు అనిపించింది నాకు. ఎక్కువ టైం అయితే తీసుకోలేదు, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వేసాం కాబట్టి తొందరగా మగ్గిపోతాయి. అంతేకాకుండా గిన్నె కూడా మాడదు, కర్రీ కూడా టేస్టీగా వస్తుంది. కాకపోతే అంత ఆయిల్ తినకూడదు, ఏదో ఒకసారి కాబట్టి ఇంకా పర్లేదు. అంతేకాకుండా ఆ రోజు నేను ఏంటంటే మార్నింగ్ ఇడ్లీలోకి సాంబార్ లాగా అయితే చేశాను. అంటే కంప్లీట్గా అన్ని వెజిటేబుల్స్ అయితే వేయలేదు కానీ పప్పుచారు అని చెప్పొచ్చు, అలా అయితే చేశాను అనమాట. ఇంకా ఆ కర్రీ ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఉంది. ఇంకా సాంబార్ లాంటివి చేసినప్పుడు ఫ్రై లాగా ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా, 2 కాంబినేషన్ బాగుంటుంది కదా అని చెప్పి ఇలాగైతే ప్రిపేర్ చేసుకున్నాను. అంతేకాకుండా ఇప్పుడు ఈవినింగ్ టైంకి చేస్తున్నాను కాబట్టి ఒకవేళ మిగిలిపోయినా నెక్స్ట్ డే తింటారు కదా అని ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. చెప్పాను కదా, ఆయిల్ అయితే కొంచెం తీసేసాక పోపు అయితే వేస్తున్నాను. ఆయిల్ కూడా కొంచెం మొత్తం మనం కర్రీ మగ్గేటప్పుడే నేను పసుపు ఉప్పు వేయడం అలవాటు అయ్యి అలా వేసాను. అది కొంచెం అడుగుకు వచ్చేసింది. ఇంకా అది కూడా క్లీన్ చేసుకొని తర్వాత కొంచెం ఆయిల్ వేసి పల్లీలు ఇవన్నీ వేసి పోపు అయితే పెట్టాను. ఇంకా పల్లీలు అయితే వేయాల్సిన అవసరం లేదు, కాకపోతే ఫ్రై కాబట్టి వేస్తే టేస్టీగా ఉంటుంది. నాకు మా బాబుకి ఇష్టం అన్నమాట ఇలా పల్లీలు వేసి ఫ్రై కర్రీస్ తినడం అంటే. ఎక్కువగా అయితే ఇలాగా నేను బెండకాయ కానీ దొండకాయ అట్లాంటి కర్రీస్ అయితే ఇట్లానే చేస్తాను సేమ్. కొంచెం ఫ్రై అయినాక ఇంకా లాస్ట్లో కారముతో పాటు వెల్లిపాయ కూడా దంచి వేస్తాను. దానివల్ల టేస్ట్ బాగుంటుంది, వెల్లిపాయ కారము స్మెల్ వస్తుంది. ఫ్రై కాబట్టి ఎలాగో టేస్ట్ బాగుంటుంది, మాకైతే నచ్చుతుంది. కాకపోతే మా హస్బెండ్కి అయితే నచ్చదు అనమాట, ఇట్లాంటి ఫ్రైస్ ఏం చేసినా ఆయనకి నచ్చదు. అలాంటప్పుడు ఏంటంటే ఇంకో కర్రీ ఉన్నప్పుడు మాత్రం ఇలా చేసుకుంటాం అనమాట. ఎందుకంటే ఈ కర్రీ తినకపోతే ఆయన ఇంకా వేరే కర్రీ ఉంటుంది కదా, అదైతే తినేస్తాడు. మమ్మల్ని కూడా ఏమన్నాడు, ఎందుకంటే అచ్చం ఫ్రైలు అయితే తినకూడదు, హెల్దీ కాదని చెప్పేసి ఇంకా ఆయన తినడు, మమ్మల్ని కూడా తినేయడు. ఇంకో కర్రీ ఏదైనా ఉందనుకో అది ఇది కలిపి వేసుకుంటే సర్లే అని ఏమనకుండా సైలెంట్గా ఉండిపోతాడు. అందువల్ల ఇలా అయితే ఎప్పుడైనా సరే ఫ్రైలు చేసినప్పుడు ఇంకో కర్రీ అయితే కంపల్సరీగా చేసుకుంటాను. ఇలా ఉందన్నమాట కర్రీ అయితే. చాలా టేస్టీగా అనిపించింది. 2 days కూడా పాడవ్వలేదు. ఇంకా లాస్ట్లో అయితే నేను బెల్లం అయితే యాడ్ చేసుకున్నాను. బెల్లం ఉంటే బెల్లం, లేదా బ్రౌన్ షుగర్ ఉన్నా వేసుకోవచ్చు. నేనైతే బ్రౌన్ షుగర్ అయితే యాడ్ చేశాను. మా ఇంట్లో ఒక 1.5 year నుంచి అయితే షుగర్కి బదులు బ్రౌన్ షుగర్ యూజ్ చేస్తున్నాము.
అంటే టీయే తాగకుండా మానేసాము. ఎప్పుడైనా తాగాలనిపిస్తే మాత్రం ఇదే వేసుకుంటాము. బ్రౌన్ షుగర్ కానీ లేకుంటే బెల్లం ఉన్న యాడ్ చేసుకోవచ్చు, లేదా షుగర్ వేసుకున్న బాగానే ఉంటుంది. నా దగ్గర అయితే బ్రౌన్ షుగర్ ఉంది కదా అనేసి అదైతే యాడ్ చేశాను. టేస్ట్ అయితే బాగుంది. అంటే షుగర్ యాడ్ చేయకముందు టేస్ట్ చేశాను కానీ చాలా చేదుగా అనిపించింది. అందుకే ఇంకా బ్రౌన్ షుగర్ వేసాను. టేస్ట్ అయితే బాగుంది. 1 వీక్ అయినా ఈజీగా ఉంటుంది. కాకపోతే మా ఇంట్లో 2 డేస్కి అయిపోయిందనమాట. అంత బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రెసిపీ కావాలంటే క్లియర్గా వీడియో అయితే తీస్తాను. అంతేనండి ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.